వచ్చాం మేము. మీ అమ్మ రాసింది చదువుకొని మాకు చెప్తున్నావా? లేదక్క, నేను చెప్పినట్టు మాత్రమే మా అమ్మ రాసింది. కావాలంటే కనుక రైటింగ్ మా అమ్మదే, కాదని చెప్పట్లేదు. నేను చెప్పినది మా అమ్మ రాసింది, కానీ నేను చెప్పినట్టు మా అమ్మ రాసింది. నేను చెప్పినట్టు మా అమ్మ మాత్రమే మా అమ్మ రాసింది. మా అమ్మ రాసి నాకేమి, ఒకవేళ మా అమ్మ రాసాక నాకు ప్రిపేర్ అంత కూడా లేదు. సో భవిత, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చిండు, వీడియో తీసిండు కాబట్టే ఈ రోజు ఇంతమందిని నీ దగ్గరికి పిలిపించుకున్నావు. అట్లా వీడియోస్ ఒక 10-100 మంది వీడియోస్ తీస్తారు, వాటన్నింటికి మీ మమ్మీ పడతారా? ఇద్దరు వచ్చి బజార్ మీద చెప్పలేదు. ఏమని చెప్పాను, విజయనగరం సంబంధించిన అశ్విన్ ఎవరైతే అని నేను లైక్ తీసుకున్నదాన్ని, అతనేమో నేను ఫేక్ అని చెప్పాడు. నేను చికెన్ బిర్యానీ తిన్నా అన్నాడు, డబ్బులు ఇచ్చినా అన్నాడు. ఫస్ట్ ఏమో రాలేదని చెప్పాడు, తర్వాత ఏమో చికెన్ బిర్యానీ, ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కామెంట్స్ చేశాడు, ప్రతి దానికి అతను కామెంట్ చేశాడు. అది కూడా మీరు శివ స్టూడియోలో ఇంటర్వ్యూ చేశారు కదా, దాని కింద కామెంట్ చేశాడు. తర్వాత అతను తీసుకొని వచ్చిన దాంట్లో మీద కామెంట్ చేశాడు, ఒకసారి చూసుకోండి. కామెంట్ నువ్వు రిసీవ్ చేసుకోలేనటువంటి పర్సన్ వి, నువ్వు నాగకన్య, నేను నాగరాణి, నేను ఇది నా జన్మది, నేను ఇట్లా తిరిగినా, ఆ సందులోకి వెళ్ళి పోయినా, ఈ సందులోకి వెళ్ళి పోయినా అని కలలు చెప్తే జనాలు ఎవరు పిచ్చోళ్ళు అవుతారు? ఇక్కడ లోకాన్ని కాపాడుతా అంటున్నావు నువ్వు, భవిష్యత్తు అయిపోతుందంట. ఇంకా విగ్రహాలు తీయకపోతే అన్నావు కదా, ఏదో అయిపోతుంది. సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తి భవిత. ఆ రోజు సికింద్రాబాద్ లో అమ్మవారి టెంపుల్ కూర్చున్నప్పుడు భవిత ఎక్కడికి వెళ్ళి లేనప్పుడు నేను మౌన ధ్యాన దీక్షలో ఉన్నా అని చెప్పా. మౌన ధ్యాన దీక్ష, నేను ధ్యానం చేసుకుంటూ మౌనంగానే ఉన్నాను. అలాంటి సిచ్యువేషన్ లో నా దగ్గర ఫోన్ కూడా లేదు చూడడానికి. అప్పుడు ఇలా జరిగింది అనే విషయం కూడా నాకు తెలియదు. మౌన ధ్యాన దీక్ష అన్నప్పుడు మాట్లాడకపోతుంది. సరే అమ్మా, మౌన ధ్యాన దీక్షలో ఉన్నప్పుడు ఇంత అగ్రెసివ్ గా ఉండరు. మేమున్నాం ఇప్పుడు అంత కామ్గా ఉన్నాము. మేము దీక్ష చేస్తున్నట్టు ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే కోపడలేదు కదండి మీరు మీద. మీరు ఇప్పటిదాకా ఒకలా ఉన్నారు, ఇప్పుడు అక్కడ నుంచి లేచి వచ్చిన తర్వాత ఒకలా ఉన్నారు. అంటే నువ్వు బయటపడుతున్నావని భయపడుతున్నావు? లేదక్క, ఒకవేళ ఫేక్ అయితే కనుక ఇంత మీడియా ముందుకు వచ్చి ఇంతమందిని పిలిపించి